అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మన హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా గత 2025 మార్చిలో అపాయింట్మెంట్ అయ్యి రావడం జరిగింది. అంతకుముందుకు నేను జెడ్పీహెచ్ఎస్లో గణిత ఉపాధ్యాయునిగా ఉంటిని. అక్కడైనా సరే పిల్లలు బాగా టాపు మార్కులు వచ్చిన పిల్లలు, బాగా చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేద పిల్లలకు ఇతోధికంగా సహాయం చేసేటువంటి నాకు ఉన్నటువంటి సహజమైన అలవాటు. అదే అలవాటు మా స్కూలు పిల్లలకు మీరు తెలుగు బాగా చదవాలన్నా సాహిత్యం పట్ల కూడా మాకు ఏర్పరచుకోవాలి, రెగ్యులర్గా కాలేజీకి రావాలి, శ్రద్ధగా చదవాలనేటువంటి విషయం చెప్పడం ద్వారా 95 మార్క్స్ ఎబోవ్ వచ్చినట్టయితే మీకు క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. యూనిట్ టెస్టులలో, ఇంటర్నల్ జరిగే హాఫ్ ఇయర్లీ ఇలాంటి వాటిలో కూడా నేను టాప్ వచ్చిన పిల్లలకు ప్రైజులు ఇస్తుండేవాడిని. సో ఈరోజు మన దాసి సుదర్శన్ కళా నిలయం అనేటువంటి గొప్ప సంస్థ మన కాడ ఉన్నదని గత సంవత్సరానికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చిన కాంచెల్లి గమనిస్తున్నా. వారు మన కాలేజీ కూడా ప్రోగ్రామ్ చేయడం అనేది కూడా నేను గమనించిన, మన ప్రభాకర్ సార్ గిట్లా. సో వారి సమక్షంలోనే పిల్లలకు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయించుకొని అటు విషయాన్ని మన బండా శంకర్ గారితో సంప్రదించి ఈరోజు ఈ సమయము ప్రభాకర్ సారు వాళ్ళ కళా బృందము దీని బాధ్యులు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మా కాలేజీలో మొన్న జరిగినటువంటి మొదటి అండ్ సెకండ్ సంవత్సరపు పరీక్షల యొక్క ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాలలో ఫస్ట్ ఇయర్లో ఇక్కడ పార్దు అనే అబ్బాయి ఉన్నాడు, ఎంపీసీ గ్రూపు. ఇతనికి తెలుగులో 100% మార్కులు, 99 మార్కులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇతనికి, మరియు అదే ఫస్ట్ ఇయర్లో నిత్యశ్రీ అనే అమ్మాయి కూడా ఎంపీసీ గ్రూప్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి కూడా 99 తెలుగులో రావడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో అశ్విత 95 మార్కులు రావడం జరిగింది. ఈ అమ్మాయి, ఈ ముగ్గురు కూడా ఫస్ట్ ఇయర్లో టాప్ ఉండడం వల్ల వీళ్ళకు క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అదేవిధంగా సెకండ్ ఇయర్లో జటావత్ దత్తు 97 మార్క్స్ తోటి తెలుగులో మార్కులు సంపాదించుకోవడం వల్ల నాకు చాలా సంతోషం కలిగించింది. అదేవిధంగా ద్వితీయంగా మధుమతి 95 మార్క్స్ రావడం జరిగింది. ఇది కూడా బైపీసీ గ్రూపు. సో ఈ 5కి గాను నేను ఒక 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అందరూ కలిపి. ఆ రకంగా మన ఈ సంస్థ, ఈ కళానిలయం యొక్క చైర్మన్, ప్రధాన బాధ్యులు మన కస్తూరి ప్రభాకర్ సారు మరో గ్రంథాలయం కోసము ఉద్యమం చేపడుతున్నారు. ఇలాంటి కళానిలయానికి కానీ, ఇంకా సామాజిక దృక్కోణాలకు, మూఢనమ్మకాలను పాల్గొనడం కానీ, ఇలాంటి చాలా విషయాలు యాక్టివిటీగా సారు ఒక సంఘం మాజీ పూర్వ లీడర్గా ఉండి ఎంతో గొప్ప స్థాయిలో ఇలాంటి మోటివేషన్ చేస్తుంది కాబట్టి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సారు చేతుల మీదుగా ఇవ్వాలనేటువంటి కాంక్షతోటి రావడం జరిగింది. ఇప్పుడు ప్రైజులు ఇద్దామంటారా సార్? ప్రైజులు సారు చేతుల మీద ఇస్తుంటా. ఇవాల్టి ఈ అభినందన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా వాళ్ళు అత్యధిక నైపుణ్యాలు కలిగి ఉండి దాసరి శ్రీరాములు గారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ వేదిక నుంచి వారికి ఒక బహుమానంగా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయం. వారికి ఈ కళాశాల పట్ల, విద్యార్థుల పట్ల, ప్రభుత్వ విద్యా విధానం పట్ల ఉన్నటువంటి కృషికి మేము ఈ దాసి సుదర్శన్ స్మారక కళా వేదిక నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, విద్యార్థులకు కూడా ఈ వేదిక నుంచి, ఆర్ట్ కళా వేదిక నుంచి మా అధ్యక్షులైనటువంటి మోహన్ రాజు గారు, పాండురంగారావు గారు, మా స్వతంత్ర బాబు, మా మిత్రులు మున్నాబాయి గారు, వీరందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి మొదటిదేమో రాజుగారు ఇస్తారు. అది నాన్నగారి పేర్ల మీద వారు ఇస్తున్నారు. పార్దు ఇట్రానన్న ఇంకా ఇటు ఉన్నాడు, అటు స్నాప్ తర్వాత మాలేశ్వర్ తెలుసుకొని వచ్చావా? సంతోషం. పిలిస్తే కదా తెలుసుకొని వచ్చినందుకు సంతోషం. సెకండ్ అమ్మాయి కదా రండి. అయ్యో కూడా 99 మార్క్స్ రావడం వల్ల సారీ సార్.
వేరే కెమెరా ఉంటే ఫోటో తీస్తా కదా మనది వీడియో కంటిన్యూషన్. ఓకేనా బ్యాక్ వెళ్ళు అందరూ కావాలి. హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి మన జడవత్ దత్తు వచ్చి 2000 రూపాయలు తీసుకోవాల్సింది. పెట్టేసిన ఉన్నపై సార్ ప్లీజ్ కమ్. ఉన్నపై సార్ నెక్స్ట్ తీసారు. దీంట్లో ఇంపార్టెంట్ మీ దాంట్లో కాదు. ఇదే సెకండ్ ఇయర్ 95 మార్క్స్ వచ్చినటువంటి మధుమతి బైపీసీ గ్రూప్ అమ్మాయి వచ్చి 1500 రూపాయలు క్యాష్ ప్రైజ్ కోసం ఉన్నాయి. ఎవరు సార్? బుక్లో పెట్టుకో. ఇంకా ఇచ్చినా నేను ఇచ్చిన ఒకటే. ఇద్దరు నిలబడండి, పక్కన రండి సార్. శంకర్ గారు రండి. రండి సార్. ఎంకరేజ్ సార్. ఓకేనా నాన్న? ఓకే. ఫోటో తీసుకో. ఫస్ట్ ఇయర్ బైపీసీ అమ్మాయి అశ్విత కూడా 95 మార్క్స్ రావడం వల్ల తనకు 1500 రూపాయలు క్యాష్ ప్రైజ్. ప్రభాకర్ సార్ మీరు ఇవ్వండి. మీరే సార్ లాస్ట్. మీరు లాస్ట్ రెడీ చేసుకోండి. అర్జునాలు గారు అడుగుతున్నా. ఉంటుంది అదే దగ్గర మీరందరూ ఇట్లా పట్టుకోండి. డిస్ప్లే అట్లా అట్లా పట్టుకోండి. ఓకేనా? ఓకే. ఒక్క ఫోటో దిగుదాం అయిపోతుంది. రైట్. అటు మంచిగా రైట్ రా. రెడీ